అనగనగా ఒక చిన్న పట్టణంలో రాధ అనే యువతి ఉండేది. ఆమె చాలా తెలివైనది, చదువులో మంచి ప్రతిభ కలిగినది. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కలలు కనేది. కాని పెళ్లయ్యాక పరిస్థితులు మారిపోయాయి. భర్త సురేష్ ఒక ప్రైవేట్ ఉద్యోగి. అతనికి సంప్రదాయ ఆలోచనలు ఎక్కువ. భార్య అంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లలను చూసుకోవాలి అనే భావన అతనిలో బలంగా ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే రాధ ఉద్యోగం చేయాలనే విషయానికి చెప్పింది. కానీ సురేష్ అంగీకరించలేదు. మన కుటుంబానికి నా జీతం సరిపోతుంది, నువ్వు బయటికి వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అత్తమామలు అదే అభిప్రాయం చెప్పారు. రాధ మనసులో బాధ ఉన్నా, కుటుంబ శాంతి కోసం మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచాయి. రాధ ఇంటి పనులకే పరిమితమైంది. వంట, శుభ్రత, పిల్లల సంరక్షణ ఇవే ఆమె జీవితం అయిపోయాయి. బయట ప్రపంచంతో సంబంధం తగ్గిపోయింది. స్నేహితులతో మాట్లాడే అవకాశమూ తగ్గిపోయింది. తనలో ఉన్న ప్రతిభ వృధా అవుతోందని అనిపించినా ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఒకరోజు పక్కింటి సౌమ్య అనే యువతి ఇంటికి వచ్చింది. ఆమె ఒక చిన్న టైలరింగ్ సెంటర్ నడుపుతోంది. రాధకు కుట్టుపనిలో మంచి నైపుణ్యం ఉందని తెలుసుకుని, నీకు ఇష్టం ఉంటే నా దగ్గర పని చేయవచ్చు, ఇంట్లోనే కూర్చుని కూడా సంపాదించవచ్చు అని చెప్పింది. ఈ మాటలు రాధకు ఆశ కలిగించాయి. ఆ రోజు సాయంత్రం భర్తతో తన కోరిక చెప్పింది. మొదట సురేష్ కోపంగా స్పందించాడు. ఇంటిపని సరిపోదా అని అన్నాడు. కానీ రాధ తొలిసారి ధైర్యంగా మాట్లాడింది. నేను కూడా ఏదైనా చేయగలనని నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఇది మన కుటుంబానికే ఉపయోగం అని చెప్పింది. రాధ మాటల్లో నిజాయితీ చూసి సురేష్ ఆలోచించాడు. చివరికి ఒప్పుకున్నాడు. రాధ సౌమ్య దగ్గర కుట్టుపని నేర్చుకుని, ఇంట్లోనే ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. నెలకు కొంత ఆదాయం రావడం మొదలైంది. ఆదాయంతో ఇంటి ఖర్చులకు సాయం చేయగలిగింది. పిల్లల చదువుకు మంచి సదుపాయాలు కల్పించింది. సురేష్ కూడా ఆమెను గౌరవించడం మొదలుపెట్టాడు. నువ్వు ఇంత ప్రతిభావంతురాలివని నాకు ముందే తెలియలేదు అని గర్వంగా చెప్పేవాడు. ఇప్పుడు రాధ కేవలం ఇంటికే పరిమితమైన భార్య కాదు, కుటుంబాన్ని చూసుకుంటూనే తన కలలను సాకారం చేసుకున్న మహిళ. ఆమె జీవితంతో అందరికీ ఒక సందేశం ఇచ్చింది: స్త్రీకి అవకాశం ఇస్తే ఆమె కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించగలదని. నీతి: స్త్రీలకు స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇస్తే వారు తమ ప్రతిభతో కుటుంబానికి, సమాజానికి గొప్ప మేలు చేస్తారు.